సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1113 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో 10th క్లాస్ అలాగే ఐఐటి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్. ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 15 నుంచి 24 అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియోలో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో సౌత్ సెంట్రల్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనేది నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసిందంటున్నట్లయితే చూసుకున్నట్లయితే కనుక 2వ తారీఖు 4వ నెల 2024లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 1st May 2024 అయితే లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక రాయ్పూర్ డివిజన్ ఏదైతే ఉందో 2 పోస్ట్కి సంబంధించి ట్రేడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఫస్ట్ ట్రేడ్లో డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వర్క్ వెల్డర్ అంటే గ్యాస్ ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో పోస్టర్స్ అయితే 16 అయితే ఉన్నాయి. సారీ ఫ్రెండ్స్, 166 ఒకటి అయితే ఉన్నాయి. టర్నర్ ఏదైతే ఉందో 54 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిట్టర్ 207 పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఏదైతే ఉందో 212 పోస్టర్స్ అయితే ఉన్నాయి. స్టీనోగ్రాఫర్ ఇంగ్లీష్ హిందీ కూడా ఉంది. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే 15 పోస్టులు ఉన్నాయి. హిందీలో 8 పోస్టులు అయితే ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో టోటల్ 10 పోస్టులు అయితే ఉన్నాయి. హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో 25 పోస్టులు అయితే ఉన్నాయి. మెకానిస్ట్ ఏదైతే ఉందో 15 పోస్టులు అయితే ఉన్నాయి. మెకానిక్ డీజిల్ ఏదైతే ఉందో 81 పోస్టులు అయితే ఉన్నాయి. మెకానికల్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 21 పోస్టులు అయితే ఉన్నాయి. మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో 35 పోస్టులు అయితే ఉన్నాయి. సో డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్లకు సంబంధించి టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 844 పోస్టులు అయితే ఉన్నాయి. వ్యాగన్ రిపేర్ షాప్ ఏదైతే ఉందో సో సేమ్ అప్ టు ఫిట్టర్, వెల్డర్, మెకానిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టీనోగ్రాఫర్, హిందీ ఇంగ్లీష్ కూడా 269 పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. మినిమం విత్ 50% మార్క్స్ అయితే. అలాగే ఐటీఐ కోర్స్ ఏదైతే ఉందో రెవలెంట్ ట్రేడ్కి సంబంధించి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే పాస్ అయి ఉండొచ్చు. మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ లిమిట్ 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 24 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండకూడదు. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే బీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కూడా ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత కూడా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 1 ఇయర్ ఏదైతే ఉందో దానికి ఏదైతే మీరైతే ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నారో ట్రేడ్కి సంబంధించి అపీరియన్షిప్ ట్రైనింగ్ కూడా అయితే వాళ్ళే ఇస్తారని చెప్పడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఒక మైనర్ అయితే కనుక గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వచ్చి అపీరియన్షిప్లో పాల్గొనాల్సింది అయితే ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ మస్ట్ బి వెబ్ అడ్రస్ అయితే ఇచ్చారు. ఆ వెబ్ అడ్రస్కే పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీ అయితే కనుక వాళ్ళైతే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెబ్ పోర్టల్లో. అలాగే వెరిఫైడ్ మన ఆధార్ అయితే ఏదైతే ఉందో అది కూడా పంపించాల్సి అయితే ఉంటుంది. హెల్ప్ లైన్ కాంటాక్ట్ కూడా ఇచ్చారు. మొబైల్ నెంబరు, ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైనా కాల్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక మండే నుంచి ఫ్రైడే వరకు వర్కింగ్ డే అయితే ఉంటుంది. 10 AM నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే అవైలబిలిటీలో ఉంటారని అయితే చెప్పడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ ఏదైతే ఉందో అది పెట్టకపోతే కనుక అదైతే అప్లోడ్ చేయకపోతే కనుక క్యాండిడేట్స్ అనేది క్యాన్సిల్ చేస్తామైతే చెప్పడం జరుగుతుంది. సో వెరిఫికేషన్కి పంపించేటప్పుడు మీరైతే ఖచ్చితంగా ఒరిజినల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల అప్డేట్.